1992 స్కామ్ ద హర్షద్ మెహతా స్టోరీ. హర్షద్ మెహతా ఒక పూర్తి పేరు హర్షద్ శాంతిలాల్ మెహతా. సో 1980s లో స్టాక్ మార్కెట్ కి సంబంధించిన హీరో అనమాట. ఈవెన్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి హర్షద్ మెహతాని అమితాబ్ బచ్చన్ అని కూడా అనేవాళ్ళు. హర్షద్ మెహతా ఏ స్టాక్స్ లో అయితే పెట్టుబడి చేసేవాళ్ళు ఇక ఆ స్టాక్స్ ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ ఉండేవన్నమాట. రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ కంటే కూడా ఎక్కువ ట్యాక్స్ పే చేసిన పర్సన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఇన్ఫాక్ట్ ఇండియాలోనే టాప్ ట్యాక్స్ పేయర్ అనమాట. తనకున్న ఆస్తుల్ని తను ఏం చేయకుండా జస్ట్ అలా ఒక బ్యాంక్ అకౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసున్నా సరే అది ఈ పాయింట్ ఆఫ్ టైంకి 30,000 కోట్ల కంటే పైగానే ఉండేదన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా బిగ్ బుల్ అంటే రాకేష్ జుంజున్వాలా అని అండ్ ఈవెన్ రాధాకిషన్ దమానీ గారు అని ఇంకొన్ని ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటుంటాం కదా. వీళ్ళ పేర్లు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామన్నా దానికి కారణం కూడా హర్షద్ మెహతానే. ఆ పాయింట్ ఆఫ్ టైంలో హర్షద్ మెహతా స్కామ్ బయటకు రాకపోయింటే అసలు స్టాక్ మార్కెట్ హిస్టరీలో రాకేష్ జుంజున్వాలా కానీ రాధాకిషన్ దమానీ కానీ అసలు ఈ పేర్లే మనకు వినిపించేవి కాదు. అండ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లోకి ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించండి. సో దట్ మన ఛానల్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎలాంటి కంటెంట్ ఉంటుందని మీకు అర్థమవుతుంది. అలా చూసిన తర్వాత ఆ కంటెంట్ మీకు నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్తో పాటు డే టు డే బేసిస్లో స్టాక్ మార్కెట్లో జరుగుతున్న ఇంపార్టెంట్ న్యూస్ని కూడా మన ఛానల్లో కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి ఒకసారి కంటెంట్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ మీకు అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన కంటెంట్లోకి మూవ్ అవుదాం. మొదటి స్కామ్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఈ హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లోకి ఎలా వచ్చారనే దాని గురించి మాట్లాడుకోవాలి. ఐ థింక్ ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉన్న ఇంపార్టెంట్ గోల్స్లో డబ్బులు బాగా సంపాదించాలి, సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉండాలనేది డెఫినెట్లీ ఒక టాప్ ఎయిమ్గానే ఉంటుంది. అలాంటిదే హర్షద్ మెహతా కూడా ఉంది. తన జీవితాన్ని అండ్ తన ఫ్యామిలీ కండిషన్ని మార్చాలనే ప్రయత్నంలో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. బికాస్ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొంతమంది ఎదుగుతూ ఉండేసరికి ఓకే మనం కూడా వెళ్తే మనం కూడా అలా సంపాదిస్తామేమో అని ఫస్ట్ స్టాక్ మార్కెట్లోకి హర్షద్ మెహతా ఒక బ్రోకర్ కింద జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడంటే మనం ఏదైనా షేర్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి యాప్లోనే బై అలాగే సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాం. సో అవి డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ అయితే ఎక్స్చేంజెస్ ద్వారా అయిపోతున్నాయి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ టెక్నాలజీ ఇంతలా లేని టైంలో బ్రోకర్స్ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అమ్మాలన్నా లేదంటే వేరొకరి దగ్గర నుంచి షేర్స్ కొనాలనుకున్నా సరే మధ్యవర్తులుగా కొంతమంది జాబర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళనమాట. సో ఈ జాబర్స్ లైక్ ఈ బ్రోకర్స్ కింద ఉన్న వాళ్ళ పని ఏంటంటే ఎవరైనా షేర్స్ కొనాలనుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు ఈ షేర్స్ కావాలి, ఇన్ని షేర్స్ కావాలని వీళ్ళతో చెప్తారు. అండ్ ఎవరైనా షేర్స్ అమ్మాలనుకుంటుంటే కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ షేర్స్ మేము అమ్మాలనుకుంటాం అని వీళ్ళకి చెప్తారనమాట. సో వీళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్స్ ని ఈ జాబర్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఫైనల్ గా ఈ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్రోకర్స్ చూసుకునేవాళ్ళు. సో స్టార్టింగ్ స్టేజెస్ లో హర్షద్ మెహతాకి స్టాక్ మార్కెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బ్రోకర్ కింద ఒక జాబర్ గా అయితే జాయిన్ అవడం జరిగింది. ఇక్కడ వరకు బానే ఉంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో తను అర్థం చేసుకుంది ఏంటంటే పర్టికులర్గా కొంతమంది పర్సన్స్ వచ్చి మాకు ఈ స్టాక్స్ మాత్రమే కావాలి, ఎన్ని ఉంటే అన్ని ఇవ్వండి, కొంత ఎక్కువ రేట్ అయినా పర్లేదు, ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు ఇవ్వండి కంపెనీకి సంబంధించి అని హర్షద్ మెహతా దగ్గర స్టాక్స్ కొనడం మొదలు పెట్టేవాళ్ళనమాట. ఆ పాయింట్లో హర్షద్ మెహతా కూడా అర్థమయ్యేది కాదు ఎందుకని పర్టికులర్ కంపెనీ రిలేటెడ్గానే ఇన్ని షేర్లు కావాలి, కొంత ఎక్కువైనా పర్లేదు అని చెప్పి కొంటున్నారని చెప్పి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత న్యూస్ పేపర్ చదవడం మొదలు పెడితే ఏ కంపెనీకి సంబంధించి షేర్లు అయితే ఒక పర్సన్ కొంటున్నారో కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీకి సంబంధించి పాజిటివ్ న్యూస్ వస్తుందన్నమాట. లైక్ అనుకుందాం, ఒక కార్ల కంపెనీకి సంబంధించి కొంతమంది పర్సన్స్ ఎక్కువగా షేర్లు కొంటున్నారనుకోండి, ఒక 3 రోజుల తర్వాత ఆ కార్ల కంపెనీ అఫీషియల్గా ఒక అప్డేట్ ఇస్తుంది. ఇతర దేశాలకి మా కార్ల ఎక్స్పోర్ట్స్ ఇంతలా పెరిగాయి, సో ఎక్స్పోర్ట్స్ పెరిగాయి కాబట్టి ఈసారి మాకు మంచి లాభాలు ఉంటాయని కార్ల కంపెనీ పాజిటివ్ అప్డేట్ చేస్తుంది. ఒక కంపెనీ గురించే పాజిటివ్ అప్డేట్ బయటకు వచ్చిందంటే డెఫినెట్లీ ఆ కంపెనీ షేర్ ప్రైస్ లో ర్యాలీ ఉంటుంది కదా. అలా ర్యాలీ అయిన తర్వాత ఎవరైతే ముందు కొన్నారో వాళ్ళు వచ్చి స్టాక్ మార్కెట్లో అమ్మేవాళ్ళనమాట. ఇది గమనించిన హర్షద్ మెహతా ఇలా మనం మధ్యవర్తులుగా ఉండి ఒకరి దగ్గర నుంచి కొని ఇంకొకరి దగ్గర నుంచి అమ్ముతూ ఉంటే కేవలం మనకి చిల్లర మాత్రమే మిగులుతుంది, అసలైన గేమ్ లోకి మనం ఎంటర్ అయితేనే మనం కోటీశ్వరులను అవ్వగలమని ఆ పాయింట్ ఆఫ్ టైంలో హర్షద్ మెహతా చేసింది ఏంటో తెలుసా? పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళతో డీలింగ్ ఎలా కుదుర్చుకున్నారంటే మీ కంపెనీలో ఏదైనా ముఖ్యమైన ఈవెంట్ జరుగుతుంటే లైక్ వర్కర్ స్ట్రైక్ వెళ్తున్నా, మీరు ప్రొడక్షన్ని పెంచుతున్నా, అది బయట పబ్లిక్ కి తెలిసే ముందే అంటే స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్ కి తెలిసే ముందే మీరు నాకు చేరవేసినట్లయితే దాంతో పాజిటివ్ న్యూస్ బయటికి రాకముందే నేను షేర్లను కొనుక్కొని దాని తర్వాత పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత ఆ షేర్లను నేను మార్కెట్లో లాభాలకు అమ్ముకొని వచ్చిన లాభాల్లో నేను మీకు కొంత వాటా ఇస్తానని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ లో కొన్ని కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకొని అందులో కొంతమంది వ్యక్తులతో కంపెనీలో జరిగే లావాదేవీలన్నీ తనకు చేరవేయాలన్నట్టుగా తనైతే ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి హర్షద్ మెహతా స్టోరీ అయితే కొంత టర్న్ అవడం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఒక కంపెనీలో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుందో అది హర్షద్ మెహతాకు ముందుగానే తెలిసిపోతుంది. అండ్ హర్షద్ మెహతా ముందుగానే పెద్ద మొత్తంలో షేర్లను కొనుక్కొని ఆ ఈవెంట్ జరిగాక అది బయట మార్కెట్లోకి వచ్చాక షేర్ ప్రైస్ ఎలాగో పెరుగుతుంది కాబట్టి చాలా మంచి లాభాలకి తన షేర్లను అమ్ముకుంటూ ఉండేవాళ్ళు.
ఇలా కంటిన్యూ అవుతుండేసరికి స్టాక్ మార్కెట్ లో ఎలాంటి టాక్ వినిపించేదంటే హర్షద్ మెహతా ముందు కొంటున్నారు, తర్వాత న్యూస్ వస్తుంది. సో హర్షద్ మెహతా సెలెక్ట్ చేసుకునే ప్రతిదీ కూడా చాలా బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటారని బయటకైతే ప్రొజెక్ట్ అయ్యేది. కాకపోతే అసలు జరుగుతున్నది ఏంటి, హర్షద్ మెహతాకు ముందుగానే తెలుసు ఆ స్టాక్ అలా రియాక్ట్ అవుతుందని, కాబట్టి తను ముందుగానే పెద్ద మొత్తంలో కొనేవాళ్ళు. కానీ బయటికి మాత్రం తను కొంటున్న ప్రతిదీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో చాలా స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉండేసరికి హర్షద్ మెహతా ఏ షేర్లలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అదే షేర్లలో రీటైలర్స్ కానివ్వండి, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే మొదలు పెట్టేవాళ్ళు అనమాట. ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. సెకండ్ లెవెల్లో హర్షద్ మెహతా చేసింది న్యూస్ వస్తుందని తెలుసుకొని షేర్లను కొనడం కాదు, ముందుగా నాకు ఇష్టం వచ్చిన కంపెనీలో నేనే షేర్లను కొంటాను, కొన్న తర్వాత నేనే న్యూస్ ని క్రియేట్ చేస్తాను. సో దట్ ఏదో కంపెనీలో ఒక పాజిటివ్ న్యూస్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇతర కంపెనీస్ లో నుంచి వచ్చే అప్డేట్స్ మీద ఆధారపడకుండా తనంతటగా తనే షేర్లను కొనుక్కొని ఆ షేర్లకు సంబంధించి ప్రైస్ ని మూవ్ చేసే ప్రయత్నం హర్షద్ మెహతా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. స్లోగా హర్షద్ మెహతా తన బ్రాండ్ ఇమేజ్ మీదే డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. వచ్చే న్యూస్ ని ముందుగానే తెలుసుకొని షేర్లలో పెట్టుబడి పెట్టడం అనేది యాక్చువల్గా ఇల్లీగల్, బట్ స్టిల్ ఇక్కడ వరకు స్టోరీ బాగానే నడిచిందనమాట. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్పెషల్లీ ఈ స్కామ్ 1992 ద హర్షద్ మెహతా స్టోరీలో చూపించేది ఏంటంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో హర్షద్ మెహతా ఒక పార్టీకి అటెండ్ అవుతారు. ఒక పార్టీకి అటెండ్ అయ్యాక ఒక పర్సన్ ని కలవడానికి ప్రయత్నిస్తుంటారనమాట. కానీ ఆ పర్సన్ ఈ హర్షద్ మెహతాని అసలు పట్టించుకోరు. ఎందుకని ఈ పర్సన్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నేను స్టాక్ మార్కెట్ కి సంబంధించి చాలా పెద్ద పర్సన్ కదా అని అనుకుంటుంటే హర్షద్ మెహతా ఫ్రెండ్ వచ్చి ఇలా అంటారనమాట, తనను వదిలేసే, తను మనీ మార్కెట్ లో చాలా పెద్ద ప్లేయర్ అంటారు. ఇదేంటి స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంది, మనీ మార్కెట్ అంటే ఏంటి అని అడిగితే, స్టాక్ మార్కెట్ టర్న్ ఓవర్ కంటే మనీ మార్కెట్ టర్న్ ఓవర్ చాలా ఎక్కువగా ఉంటుందని, మనీ మార్కెట్ ముందు స్టాక్ మార్కెట్ చాలా చిన్నదని, మనీ మార్కెట్ లో ఇంకా చాలా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని మనీ మార్కెట్ ఒక ఇంపార్టెన్స్ హర్షద్ మెహతాకి తన ఫ్రెండ్ చెప్పే ప్రయత్నం చేస్తారనమాట. సో ఇక్కడ మనీ మార్కెట్ ని సింపుల్ గా చెప్పాలంటే బాండ్లని కొని అమ్మడం. మీరు చాలా దగ్గరలు చూసే ఉంటారు, మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకున్న బాండ్ పేపర్ లో ఆ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని సిగ్నేచర్ తీసుకుంటూ ఉంటారు కదా. అలాగే గవర్నమెంట్ కూడా తనకి డబ్బులు కావాలనుకున్నప్పుడు, డబ్బులు రైజ్ చేయాలనుకున్నప్పుడు బాండ్స్ ని ఇష్యూ చేసి డబ్బుల్ని రైజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ బాండ్స్ ని బ్యాంక్స్ కొనుక్కుంటూ ఉంటాయి. అండ్ ఒకవేళ బ్యాంక్స్ కి డబ్బులు అవసరం అయితే ఆ బాండ్స్ ని వేరొక బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి డబ్బుల్ని వేరొక బ్యాంక్ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాయి. సో 1980s ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరిగేదంటే, ఒక బ్యాంక్ దగ్గర ఒక బాండ్ ఉందనుకోండి, ఆ బాండ్ ని తాకట్టు పెట్టి ఆ బ్యాంక్ డబ్బులు తెచ్చుకోవాలనుకుంటే ఇంకొక బ్యాంక్ దగ్గరికి ఈ బ్యాంక్ కి సంబంధించిన అఫీషియల్స్ వెళ్ళి మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు, మీడియేటర్స్ గా కొంతమందిని పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ఆ మీడియేటర్స్ ద్వారానే వాళ్ళకి డబ్బులు కావాలనుకున్నా వాళ్ళ దగ్గర ఉన్న బాండ్స్ ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో దట్ ఆ మీడియేటర్ డబ్బులు తీసుకొచ్చి బ్యాంక్ ఇచ్చేవాళ్ళు. లేదు వీళ్ళు బాండ్స్ కావాలనుకున్నా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని మీడియేటర్కి ఇచ్చేవాళ్ళు. ఆ మీడియేటరే ఇతర బ్యాంక్స్ ని కన్సల్ట్ అయ్యి ఆ బాండ్స్ కొని బ్యాంక్స్ కి ఇచ్చేవాళ్ళు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే, సో నా దగ్గర గవర్నమెంట్ కి సంబంధించిన బాండ్స్ ఉన్నాయి, 1000 కోట్లకు సంబంధించిన బాండ్స్ ఉన్నాయి. కాకపోతే యాజ్ ఎ బ్యాంక్ గా నాకు ఇప్పుడు కొంత డబ్బులు అవసరం, లిక్విడిటీ కావాలన్నమాట, క్యాష్ కావాలి లోన్స్ ఇవ్వడానికి అనుకుందాం. సో నేనేం చేస్తానంటే హర్షద్ మెహతాని పిలిచి, హర్షద్ మెహతా నాకు ఇప్పుడు 1000 crores కి సంబంధించిన బాండ్స్ నా బ్యాంక్ దగ్గర ఉన్నాయి, సో ఈ బాండ్స్ నాకు అమ్మి పెట్టు, ఏదైనా బ్యాంక్ కి నీడ్ అయితే ఈ బాండ్స్ వాళ్ళకి అమ్మి నాకు డబ్బు రూపాన ఇచ్చే ప్రయత్నం చేయి. ఇలా నా దగ్గర ఉన్న 1000 కోట్ల బాండ్స్ ని వేరొక బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయని చెప్పి నేను హర్షద్ మెహతాని పిలిచి అడుగుతాను అనమాట. సో హర్షద్ మెహతా పని ఏంటంటే వేరొక బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాంక్ తో నా బ్యాంక్ కు సంబంధించిన బాండ్స్ ని తాకట్టు పెట్టి డబ్బులు నాకు ఇప్పించడం. ఇది మనీ మార్కెట్ లో జరిగే బిజినెస్. స్టాక్ మార్కెట్ కంటే మనీ మార్కెట్ లో కోట్లలో టర్న్ ఓవర్ జరుగుతూ ఉండేసరికి స్టాక్ మార్కెట్ లో సంపాదించేదానికంటే మనీ మార్కెట్ లో ఇంకా ఎక్కువ సంపాదించొచ్చని అప్పటి వరకు తను సక్సెస్ఫుల్ గా ఉన్న స్టాక్ మార్కెట్ నుంచి మనీ మార్కెట్ కి అయితే హర్షద్ మెహతా మూవ్ అవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది, స్టాక్ మార్కెట్ లోకి ఇన్వాల్వ్ అయినంత ఈజీగా మనీ మార్కెట్ లోకి ఇన్వాల్వ్ అవ్వలేమన్నమాట. బికాస్ ఇది ఇద్దరు మనుషుల మధ్యలో లేకపోతే ఇద్దరు గ్రూప్స్ మధ్యలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ కాదు, బ్యాంక్స్ కి మధ్యలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్. స్టాక్ మార్కెట్ లో అనుకోండి, ఒక పర్సన్ కొనాలనుకుంటాడు, ఒక పర్సన్ అమ్మాలనుకుంటాడు, మధ్యలో బ్రోకర్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరిగిపోతూ ఉంటుంది. కానీ మనీ మార్కెట్ లో రెండు బ్యాంక్స్ మధ్యలో ఉండే మీడియేటర్ మీద బ్యాంక్స్ కి ముందు నమ్మకం ఉండాలన్నమాట. అండ్ జరిగే ట్రాన్సాక్షన్ కూడా కోట్లలో ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే మనీ మార్కెట్ లో ఎంటర్ అవ్వగలిగే వాళ్ళు. ఎంటర్ అయిన తర్వాత కూడా ఆ కాంపిటీషన్ తట్టుకొని గ్రో అవ్వగలిగేవారు. దెన్ ఆ స్కిల్స్ కి మాత్రం హర్షద్ మెహతాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. స్టాక్ మార్కెట్ లో ఒక బ్రోకర్ కింద జాయిన్ అయ్యి దాని తర్వాత బ్రోకర్ గా ఎదిగి దాని తర్వాత ఒక ప్రముఖ స్థానం స్టాక్ మార్కెట్ లో సంపాదించుకున్న తర్వాత భారతదేశంలో ఉన్న వివిధ పెద్ద పెద్ద బ్యాంక్స్ తో మీటింగ్స్ ని ఏర్పరచుకొని మనీ మార్కెట్ లో తనకు అవకాశం ఇవ్వమని ఇస్తే ఆ బ్యాంక్ కి తనకి ఇద్దరికి లాభం ఉంటుందని చాలా సక్సెస్ఫుల్ గా కన్విన్స్ చేసి హర్షద్ మెహతా ఒక కీ ప్లేయర్ గా అయితే ఎదగడం జరిగింది. బయట ప్రపంచానికి ఎలా కనిపించేదంటే హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ లో ఉన్నారు, షేర్లను కొన్ని డబ్బులు సంపాదించారు, దాని తర్వాత మనీ మార్కెట్ కు వెళ్లారు. సో ఒక బ్యాంకు కావాల్సిన బాండ్ ని ఇంకొక బ్యాంక్ అమ్మి రెండు బ్యాంక్స్ మధ్యలో తన మధ్యవర్తిగా ఉండి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది మాత్రమే బయట ప్రపంచానికి కనిపించేది. కాకపోతే అసలు జరుగుతున్నది ఏంటంటే, ఇది సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎంటైర్ హర్షద్ మెహతా స్కామ్, ఈ 1992 స్కామ్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇదే అనమాట. సో అనుకుందాం చాలా బ్యాంక్స్ ఉన్నాయి అనుకుందాం, బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, బ్యాంక్ సి, బ్యాంక్ డి అండ్ ఇంకా చాలా బ్యాంక్స్ ఉంటాయి అనుకుందాం. సో అనుకుందాం బ్యాంక్ ఏకి డబ్బులు కావాలి.
బ్యాంక్ ఏ దగ్గర 500 crores విలువ చేసే బాండ్స్ ఉన్నాయనుకుందాం. సో ఆ బాండ్స్ని వేరొక బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వు అని హర్షద్ మెహతాని అడిగింది అనుకుందాం, బ్యాంక్ ఏ అడిగింది అనుకుందాం. సో హర్షద్ మెహతా 500 కోట్లు విలువ చేసే బాండ్స్ని నాకు ఇవ్వండి, నేను మీకు డబ్బుల్ని 14 daysలో ఇస్తానని బ్యాంక్ ఏతో చెప్తారనమాట. బ్యాంకే ఆ బాండ్స్ని హర్షద్ మెహతా ట్రాన్స్ఫర్ చేస్తుంది. వెంటనే హర్షద్ మెహతా ఆ బాండ్స్ని తీసుకొని ఇంకొక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఈ బాండ్స్ని తాకట్టు పెట్టుకుని నాకు ఒక 500 కోట్లు ఇవ్వండి అని ఇంకొక బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. సో బ్యాంక్ వెంటనే ఆ బాండ్స్ని తీసుకొని 500 కోట్లు హర్షద్ మెహతా పర్సనల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ వెంటనే ఆ డబ్బులు హర్షద్ మెహతా బ్యాంక్ ఏకి ట్రాన్స్ఫర్ చేయరనమాట. కొంత టైం ఫస్ట్ లోనే అడిగారు కాబట్టి ఆ డబ్బుల్ని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లోకి పెట్టడం స్టార్ట్ చేశారు. అది మొత్తం అన్ని కంపెనీల్లో కాదు, తను ఏ కంపెనీ షేర్ ప్రైస్ అయితే పెంచాలనుకుంటున్నారో ఆ కంపెనీలోనే పెట్టేవాళ్ళనమాట. స్పెసిఫిక్ గా కొన్ని స్టాక్స్ హర్షద్ మెహతా అయితే ఫోకస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో ఇంపార్టెంట్ స్టాక్ ఏసీసీ. 3 నెలల్లో 200 రూపాయల దగ్గరగా ఉన్న స్టాక్ 9,000 దగ్గరగా వెళ్ళిపోయిందనమాట. బ్యాంక్స్ నుంచి కోట్లాది రూపాయలని టైం టు టైం హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేస్తూ వచ్చేసరికి, పెట్టుబడులు పెడుతూ వచ్చేసరికి కొన్ని షేర్లతో వచ్చే ర్యాలీతో ఓవరాల్ స్టాక్ మార్కెట్ లో కూడా పాజిటివ్ సెంటిమెంట్ అయితే మెయింటైన్ అవుతూ ఉండేది. ఓకే, అంతా బాగానే ఉంది. మరి బ్యాంకే వాళ్ళు డబ్బులు అడుగుతారు కదా 14 days లేకపోతే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత, మేము మీకు బాండ్స్ ఇచ్చాం మాకు డబ్బులు ఇవ్వండి అని హర్షద్ మెహతాని అడుగుతారు కదా. అంటే హర్షద్ మెహతా సర్కిల్ ఎలా ఉండేదంటే అట్ ఎనీ పాయింట్ హర్షద్ మెహతాకి ఏదో ఒక బ్యాంక్ మాకు బాండ్స్ కావాలనో లేకపోతే మాకు బాండ్స్ అమ్మి పెట్టానో డీలింగ్స్ జరుగుతూ ఉండేటివి. కాబట్టి వేరొక బ్యాంక్ నుంచి వచ్చే డబ్బులతో ఏ బ్యాంక్ అయితే తను ఇమీడియట్ గా డబ్బులు కట్టాలో వాటికి పేమెంట్స్ అయితే సెటిల్ చేసేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏకి 500 కోట్లు పే చేయాలనుకోండి, బ్యాంక్ సి దగ్గర నుంచి వచ్చే డీల్ తో 500 కోట్లు బ్యాంక్ ఏకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అండ్ బ్యాంక్ సి కట్టాల్సిన వచ్చినప్పుడు బ్యాంక్ డి ఆర్ బ్యాంక్ ఈ దగ్గర నుంచి వచ్చే డబ్బుల్ని బ్యాంక్ సి కి సెటిల్ చేసేవాళ్ళు. బట్ ఇలా చేస్తున్నాడని ప్రపంచానికి మాత్రం తెలిసేది కాదనమాట. కాబట్టి ఒక కంపెనీ పెద్దగా పర్ఫామ్ చేయకపోతున్నా, రిజల్ట్స్ లో పెద్ద స్ట్రెంత్ లేకపోయినా సరే స్టాక్స్ మాత్రం 100లో 200లో ఉండేటివి థౌసండ్స్ లోకి మూవ్ అయిపోతూ ఉండేవి. హర్షద్ మెహతా ఒక సైడ్ నుంచి స్టాక్ మార్కెట్ ని ఆకాశమే హద్దుగా పైకి తీసుకువెళ్తూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం మీన్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం స్టాక్ మార్కెట్ లో ఏ షేర్లు అయితే ఎక్కువగా పెరుగుంటాయో ఆ షేర్లను అమ్మే ప్రయత్నం చేస్తుంటారు అనమాట. దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే హర్షద్ మెహతా 100 రూపీస్ లో కొని 150 రూపీస్ లో అమ్మడం ద్వారా 50 రూపీస్ ప్రాఫిట్ సంపాదించాడు అనుకుందాం పర్ షేర్ కి. కానీ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు షార్ట్ సెల్లర్స్ అనమాట. వాళ్ళు స్టాక్ బాగా పెరిగినప్పుడు అక్కడ సెల్ చేసి కింద పడిపోయాక లాభాలు సంపాదిద్దాం అనుకునే వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 150 రూపీస్ దగ్గర సెల్ చేస్తారు అనుకుందాం. అలా ఎక్కువగా సెల్ చేసి మార్కెట్ లో పానిక్ క్రియేట్ చేసి 150 నుంచి 100 కి పడిపోయినప్పుడు 100 లో బై చేసే ప్రయత్నం చేస్తారనమాట. అంటే ఎక్కువలో సెల్ చేస్తారు, కింద పడ్డాక బై చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే హర్షద్ మెహతా బుల్ అయితే వీళ్ళందరూ కూడా బేర్ అనమాట. కాబట్టి వీళ్ళని బేర్ కార్టెల్ అని కూడా అనేవాళ్ళు. సో స్టాక్ మార్కెట్ ని పెంచే ప్రయత్నంలో బుల్ కార్టెల్ అంటే హర్షద్ మెహతా గ్యాంగ్ ఉంటే, స్టాక్ మార్కెట్ ని పడేసే ప్రయత్నం బేర్ కార్టెల్ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ బేర్ కార్టెల్ అనేవాళ్ళు కొన్ని స్టాక్స్ లో చాలా హ్యూజ్ క్వాంటిటీస్ లో షేర్లని మార్కెట్ లో సెల్ చేసి ఆ షేర్ల ప్రైస్ ని కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. హర్షద్ మెహతా షేర్లను కొంటున్నాడన్న విషయం అయితే వాళ్ళకి తెలుసు, కాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి తెలిసేది కాదనమాట. ఈ ఏసీసీ కానివ్వండి ఇంకొన్ని షేర్లలో అయితే చాలా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తూ ఉండేది, మార్కెట్లో చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉండేవి. ఇంకేముంటుందిలే హర్షద్ మెహతా దగ్గర డబ్బులు, వీటిని ఇక్కడ మనం సెల్ చేసి కింద పడిపోయాక లాభాలని సంపాదించుకోవచ్చు అని వాళ్ళు సెల్ పొజిషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి తెలియదు కదా హర్షద్ మెహతా తన సొంత డబ్బులు కాదు, బ్యాంక్స్ దగ్గర నుంచి వస్తున్న కోట్లాది రూపాయలు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి స్టాక్ మార్కెట్ ని పెంచుతున్నారని. వాళ్ళు సెల్ పొజిషన్స్ తీసుకున్న తర్వాత మార్కెట్ లో సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత కూడా హర్షద్ మెహతా చాలా పెద్ద మొత్తంలో కోట్లలో స్టాక్ మార్కెట్ లో డబ్బులు తీసుకొస్తుండేసరికి ఎవరైతే ఇక్కడి నుంచి పడిపోతుంది, ఇక్కడి నుంచి పెరగదు అని కంపెనీకి సంబంధించిన షేర్లు సెల్ చేశారో వాళ్ళు భారీ నష్టాలని చూడడం జరిగిందనమాట. అలా సెల్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళలో రాకేష్ జుంజున్వాలా, రాధాకిషన్ దమాని వీళ్ళైతే ప్రముఖులు. ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఎలా అయిందంటే హర్షద్ మెహతా ఇంకొక నెల రోజుల పాటు అలా డబ్బులు తీసుకొస్తూ అలా మార్కెట్ లో డబ్బులు పెడుతూ ఉన్నట్లయితే, మార్కెట్ ని అలా పైకి తీసుకువెళ్తున్నట్లయితే, ఈ రోజు మనం రాకేష్ జుంజున్వాలా, రాధాకిషన్ దమాని వీళ్ళిద్దరు పేర్లు కూడా అసలు వినే వాళ్ళమే కాదనమాట. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైం కు వాళ్ళు భారీ నష్టాలని మూటగట్టుకొని నష్టాల్లో ఉన్న సెల్ పొజిషన్స్ ని వాళ్ళు స్క్వైర్ ఆఫ్ చేయాలా అనే ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు హర్షద్ మెహతా ఒక టైం బాగలేకో లేకపోతే రాకేష్ జుంజున్వాలా, రాధాకిషన్ దమాని అండ్ ఈ బేర్ కార్టెల్ ఎవరైతే షేర్లను కింద పడేయాలని చూస్తున్నారో వాళ్ళ టైం బాగుండో హర్షద్ మెహతా ఈ బ్యాంక్స్ తో చేస్తున్న ఈ డీలింగ్ రిలేటెడ్ గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ ఆ ఆర్టికల్ రాసింది సుచితా దలాల్ అనమాట. ఆ టైంలో సుచితా దలాల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో జర్నలిస్ట్ గా వర్క్ చేసేవాళ్ళు. తనకు ఒక టిప్ రావడం జరిగింది, హర్షద్ మెహతా చాలా పెద్ద స్కామ్ చేస్తున్నారు, బ్యాంక్స్ కి సంబంధించిన డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు, బ్యాంక్స్ ఎప్పుడైతే తన డబ్బులు అడుగుతాయో ఆ టైంలో వేరొక బ్యాంక్ నుంచి సెటిల్మెంట్ చేస్తున్నారు, ఇలా చాలా బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, చాలా బ్యాంక్స్ కి హర్షద్ మెహతా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఉన్నారు కాబట్టి స్టాక్ మార్కెట్ లోకి ఇంత డబ్బులు వస్తుందని సుచితా దలాల్కి ఒక పర్సన్ వచ్చి ఒక టిప్ అయితే ఇవ్వడం జరిగింది. దీని రిలేటెడ్ గా సుచితా దలాల్ తనకు సంబంధించిన న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి
హర్షద్ మెహతా వెనక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, అలాగే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇలాంటి వివిధ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అసలు జరిగిన స్కామ్ రిలేటెడ్ గా ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేశాయన్నమాట. ఇలా కలెక్ట్ చేస్తుండగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇదే 100 crores 200 crores స్కామ్ కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ స్కామ్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఏ బ్యాంక్స్ అయితే వీటిలో ఇన్వాల్వ్ అయ్యాయో వాటి మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేసి అందులో హర్షద్ మెహతా ఒక పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉందని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని దెన్ హర్షద్ మెహతా అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వన్స్ హర్షద్ మెహతా రిలేటెడ్ గా ఇలాంటి ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్ లో రావడం అండ్ దాని తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ హర్షద్ మెహతాని క్వశ్చన్ చేస్తూ ఉండడంతో హర్షద్ మెహతా ఏ షేర్లలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ షేర్లన్నీ కూడా భారీ స్థాయిలో పతనం అవ్వడం అయితే జరిగింది. కాకపోతే దాని తర్వాత వచ్చిన కొన్ని అలిగేషన్ ఏంటంటే కేవలం దీని వెనక హర్షద్ మెహతానే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు అండ్ హర్షద్ మెహతాతో పాటు ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే వాళ్ళందరూ తప్పించుకోవడం కోసం కేవలం హర్షద్ మెహతానే ఫ్రేమ్ చేసి బయటకు రాకుండా సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ పూర్తయి కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి అరెస్ట్ చేయడం అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన వెంటనే ఇంకొక డిపార్ట్మెంట్, ఇలా వివిధ డిపార్ట్మెంట్స్ తో హర్షద్ మెహతాని సరౌండ్ చేసి ఎంక్వైరీ పేరుతో తనని జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొన్ని అలిగేషన్స్ అయితే రావడం జరిగింది. బట్ ఫైనలీ జైల్లో ఉండగానే తనకు వచ్చిన హార్ట్ అటాక్ తో December 31st, 2001 హర్షద్ మెహతా గారు అయితే చనిపోవడం జరిగింది. ఎంటైర్ 1992 స్కామ్ రిలేటెడ్ గా ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. స్టాక్ మార్కెట్ లో మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే, డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆ లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ కొన్ని సందర్భాల్లో వీళ్ళ దగ్గర నుంచి మనకి ఆఫర్స్ కూడా వస్తుంటాయి, అవి కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే మనకి అప్ స్టాక్ దగ్గర నుంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుందని మీరు అనుకుంటే తప్పకుండా మన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.